అండి కారు వచ్చేసి ఆగిందండి. ఎక్కడికైనా అడిగానండి. ఎక్కడికంటే ఇక్కడ రండి అన్నారండి. సరే మీరు చూడండి ఎక్కడికి వెళ్తున్నాం. మరి వెళ్తున్నామండి. ఎక్కడికా అనుకుంటున్నానండి. అయితే మధ్యలో చెప్పారండి సిరిపల్లి బిర్యానీకి అని చెప్పి. అయ్యి బాబు అక్కడిగా ఈ వాళ్ళకి రావాలనుకున్నాను మనసు అనుకున్నానండి. అన్నట్టుగానే కారు దిగి చూస్తే జనం పొలవమంటున్నారండి. మా వాళ్ళు నా పార్సల్ ఎక్కడ అంటే వెళ్ళిపోయారండి. బాబు జనం చూసావా ఏం మాట్లాడుతున్నాం అన్నారండి. నాకు ఎంత భయం వేసి వీళ్ళందరూ చూసి నాకు బుర్ర ఇదైపోయి అయ్యి బాబు ఇదేంటి ఈ జనం ఈరింటి ఇలా కడేస్తున్నారు ఆయనంటికి ఎవరు పార్సల్ చేస్తాను అనుకున్నానండి. బాబా ఈ పాత్ర ఏంటంటే తెలీదా భోజనాలు అన్నారండి. వెంటనే నాకు ఈ జనం చూసి సర్లే ఇదంతా మన వల్ల అవ్వదని వెంటనే ఆయన్ని ఏమన్నా బయటకు వెళ్ళొద్దు రా అన్నానండి. సరే అని రమ్మన్నారండి. ఎక్కడికి అనుకున్నారు పక్కనే కూల్ డ్రింక్ షాప్ ఉందండి. వెంటనే వెళ్ళిపోయి ఈ జనం చూసారా ఈ బిర్యానీ పేరు నాగేశ్వర బిర్యానీ సెంటర్, ఇది ఫేమస్. నాకేమో థమ్సప్ తీసుకున్నానండి. వాళ్ళేమో అడ్రస్ తీసుకున్నారండి. చేర్స్ చూసారా ఎలా కొడుతున్నారు. అది ఆ టైపు ఉంటుంది. ముగ్గురు కలిసి ఇస్తామండి. మరి వెంటనే షాప్కి వస్తే ఆ అన్నయ్య పీసులు వేస్తున్నారు. అమ్మయ్య మన పార్సల్ వచ్చేసింది అనుకోండి. అంగో అదే మన పార్సల్ అండి. ఇలాగ ఉండి అమ్మయ్య మన చేతికి వచ్చేసింది మనం వెళ్ళిపోవచ్చు అనుకున్నామండి. వెంటనే డోర్ తీసారండి. తీసుకో మళ్ళీ మన ప్రయాణం వెనక్కి అని చెప్పి వెళ్తా ఉన్నాం. ఇది ఎక్కడ చూసినట్టుందా కమలాపురం మ్యాక్స్ అండి. నాకు నచ్చింది అది. అంటే షాప్ కదండి, నాకు పరీక్షల్లో నచ్చింది ఎగ్జామ్ అదే అండి. చూసారా మామలాపురం ఎంత చక్కగా ఉందో. మరి ఇంకెందుకు లేటు తెచ్చిన పార్సల్ ఓపెన్ చేస్తాను చూసారా. అదిగోండి బిర్యానీ పొట్లం ఓపెన్ చేయండి. ఇంకా చూసుకోండి మొదలెట్టండి. మీరు కదండి నేను మొదలెడతాం.